పిఎంసి పథకానికి సంబంధించి స్కూల్ శంకర్ భవన్ స్కూల్ సంబంధించి ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. నిధుల దుర్వినియోగం అని ప్రధానంగా ఈ మధ్యలో మొత్తం దాదాపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక 27 స్కూల్స్ ఉన్నాయి. అవి టైప్ అయినటువంటి సిచ్యువేషన్. మీ స్కూల్లో గతంలో కొన్ని అవకతవకలు జరిగాయి, నిధులు దుర్వినియోగమైనట్టుగా చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? నా పేరు సాయన్న. నేను రీసెంట్గా ఆగస్టు 22వ తారీఖు నాడు కొత్తగా, అంటే ఆగస్టు 22, 2025 నాడు ఈ స్కూల్లో జాయిన్ అయినా. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా పిఎంసీ నిధులు రాలేదు. అంతకుముందు మల్లేశ్వరం సార్ అని ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉండేవారు. ఆ పోయిన సంవత్సరంది అసలు నాకేం తెలియదు దాని గురించి. ఈ సంవత్సరం ఇంకా ఇప్పుడు పిఎంసీ నిధులు వచ్చినాయి, కానీ అది ఖర్చు పెట్టే విధానాన్ని గవర్నమెంట్ నుంచి పూర్తి గైడ్లైన్స్ రాలేదు. త్రూ ఎస్టీఓల ద్వారా అంటున్నారు. మాకు మొన్న మీటింగ్ కూడా డిఓ గారితో జరిగింది. వారు కూడా మాకు కొంచెం ఇచ్చారు. మళ్ళీ తర్వాత పూర్తిగా ప్రొసీడింగ్స్ పంపించి డిటిఓ గారితో మాట్లాడించి మొత్తం బిల్స్ ఏ విధంగా చేయాలని చెప్పి మాకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు వారు. దాని ప్రకారంగా ఈసారి చేసుకుందామని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే గతంలో అసలు ప్రాసెస్ ఎట్లా ఉండే, ఇప్పుడు చేంజ్ అయింది అంటున్నారు. గతంలో పీపీ పద్ధతి ద్వారా ఇప్పుడు ఎవరైతే వెండర్ ఉన్నారో వెండర్కి డబ్బులు పంపించేసి ఆ విధంగా మనము తీసుకునే పద్ధతి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా త్రూ బిల్స్ అనేవి ఎస్టీఓ ద్వారా అంటే ఏ వెండర్ దగ్గర అయితే మనము వస్తువులు పర్చేజ్ చేస్తామో ఆ వెండర్ యొక్క బ్యాంక్ అకౌంటు, తర్వాత వాళ్ళు ఇచ్చిన ఓచర్స్ అన్నీ ఒక బిల్స్ ఫామ్ 58లో పెట్టి సబ్మిషన్ చేసి త్రూ డిఓతో అంటే వాళ్ళు డిఓ ఆఫీసులో వెరిఫికేషన్ జరిగిన తర్వాత దాన్ని ఎస్టీఓలో సబ్మిషన్ చేస్తే అప్పుడు ఆ ఎస్టీఓ నుంచి డబ్బులు అనేవి ఆ వెండర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఈసారి పద్ధతి డిఫరెంట్గా ఉంది. ఈసారి ఏ విధంగా ఉందంటే మనకు ఏం పద్ధతి లేకుండా ఎస్టీఓ ద్వారా వెళ్ళడం వల్ల కొంత సేఫ్ సైడ్లో ఉన్నామని అనుకుంటున్నాం. అంటే ఇంతకుముందు డైరెక్ట్గా అధికారాలు ఉండే ఏదైనా ఖర్చు పెట్టాలన్నా ఏదైనా అప్పుడు ప్రిన్సిపల్ చేతిలో ఉండేది, కాబట్టి నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఈ ఆరోపణలు అంటే వాస్తవంగా పని జరిగింది. కాకపోతే ఏంటి అంటే పని జరిగిన తర్వాత కూడా ఈ కొంత ఆరోపణలు చేస్తూ ఉంటారు, కానీ పని మాత్రం జరిగింది. నిధుల దుర్వినియోగం మాత్రం ఎక్కడ జరిగినట్టు దాఖలాలు లేవు. కానీ జరిగినట్టు అని అంటున్నారు. అది నాకు తెలియదు, దాని గురించి మాత్రం తెలియదు. అది అంటే ఇంతకుముందు వాళ్ళ చేతనే ఇప్పుడు మొత్తం ఏది చేయాలన్నా ఆ డబ్బులు ఒక అకౌంట్లో జమ అవుతాయి, కాబట్టి ఇంత అమౌంట్ ఉంది మీరు ఖర్చు పెట్టండి, దీనికి సంబంధించి ఏదైనా పిల్లలకు బయటకు తీసుకెళ్లే కార్యక్రమం కావచ్చు, వాళ్ళకు ఎక్విప్మెంట్స్ ఏమైనా తీసుకునేవి ఇవన్నీ ఉండే. కాబట్టి ముఖ్యంగా ఈ టూర్ సంబంధించింది ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది. టూర్లో 100 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం 500 రాశారనేది ప్రధానంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ టూర్ ఎట్లా ఉందంటే ప్రతి పిల్లవాడికి 500 రూపాయల చొప్పున అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కాకపోతే ఏం అటువంటి అంటే బాగా దూర ప్రాంతానికి తీసుకెళ్లారు కాబట్టి నాకు తెలిసినంత వరకు నిధుల దుర్వినియోగం ఏం జరగలేదు అనుకున్నా. ఎందుకంటే పెద్ద టూర్లు వెళ్ళారు కాబట్టి దుర్వినియోగం జరగలేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ లోకల్లో కూడా టూర్స్కి వెళ్ళారు కదా? లోకల్లో కూడా వెళ్ళారు. అంటే ఒక 3-4 టూర్లు మాత్రం వెళ్ళడం జరిగింది వీళ్ళు. అది ఓవరాల్గా అంటే గతంలో ఇట్లాంటి జరిగింది, మొత్తానికి తప్పుల తడగా మారింది, నిధుల దుర్వినియోగం అయింది. కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ అంతా చేంజ్ చేసినట్టుగా ఉంది కదా. కొంత గవర్నమెంట్ దృష్టికి అట్లా వెళ్ళిందట. కాకపోతే దానివల్ల ఏం చేశారు అంటే ఈసారి పద్ధతిని మార్చారు. ఆ మార్చడం వల్ల కొంత హెడ్ మాస్టర్లు వాస్తవంగా ఇక సేఫ్ సైడ్ అనేది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆడిట్ అనేది త్రూ ఎస్టీఓ ద్వారా వెళ్ళింది. మా శాలరీస్ ఎట్లనో, మా మెడికల్ బిల్స్ ఏ విధంగా చేస్తారో సేమ్ అదే పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి కొంత సేఫ్ సైడ్లో హెడ్ మాస్టర్ ఉంటాడు అని చెప్పి నా భావన. అది ఇదే పద్ధతిని కొనసాగించాలని నేను కూడా అనుకుంటున్నాను. అంటే మీకు ఏమేమి వచ్చినాయి ఈ పిఎంసీ సంబంధించి, అసలు ఏమి ఇంప్లిమెంట్ జరిగింది స్కూల్లో గత సంవత్సరం పోలిస్తే? గత సంవత్సరం అంటే ఇప్పుడు ఇంకా విడుదల కాలేదు. గత సంవత్సరం అయితే టూర్లకు వెళ్ళడము, రకరకాల యాక్టివిటీస్ చేయించడము, చైల్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనడము, దాని ద్వారా ఈ సీసీ కెమెరాలు ఫిట్ చేయించడము, తర్వాత ఈ బతుకమ్మ లాంటి ప్రోగ్రామ్స్ నిధులు రావడము, పిఎంసీ కింద 2 రూములు శాంక్షన్ కావడము, ఇట్లాంటి జరిగింది అన్నట్టు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ రావడము, ఇటువంటి అన్నీ జరిగింది. వాస్తవంగా కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వచ్చింది. తర్వాత అన్ని రకరకాల యాక్టివిటీస్ జరిగినవి. తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు పిఎంసీ కింద 2 రూములు రావడం వల్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. గతంలో పనిచేసినటువంటి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మల్లేశం గారు ఉన్నారు, మాట్లాడడం. ఎందుకంటే చాలా మటుకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆ పిఎంసీ సంబంధించిన నిధులు సక్రమంగా వాడుకోవాలి, దీనికి సంబంధించి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి వాడాలి, వాళ్ళ నాలెడ్జ్కి ఉపయోగించాల్సినటువంటి నిధులు పక్కదారి పట్టినట్టు కుండబద్దలు కొడుతున్నారు విద్యార్థి సంఘాలు. మాట్లాడడం దీనిపైన ఆయన ఇప్పటికే నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రిన్సిపల్ సైతం తన పీరియడ్లో ఇదంతా జరగలేదు, గత సంవత్సరం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మల్లేశం గారి పీరియడ్లోనే జరిగిందని చెప్పి ఆయన కుండలు బద్దలు కొట్టినటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం, ఈయన ఏం చెప్తారు, అసలు
ఏం సార్ మొత్తం అవకతవకలు జరిగింది, అది మీ పీరియడ్లో జరిగింది. ముఖ్యంగా టూర్ సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు మీ పైన వస్తున్నాయి. విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నారు. దీనిపైన ఏం చెప్పదలుచుకున్నారు? 2024-25 పిఎంశ్రీకి సంబంధించి టూర్లో ఎటువంటి ఏమి జరగలేదు. పిల్లలందరినీ కూడా టూర్కు తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. ఎక్కడెక్కడ తీసుకుపోయారు? ముచ్చింతల్, నెహ్రూ జువలాజికల్ పార్క్, సలార్జంగ్ మ్యూజియము, యాదాద్రి ప్రాంతాలకు పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగిందండి. ఎంత ఇప్పుడు లోకల్లో మీరు ఎంత బిల్లు పెట్టారు సార్? ఎంత ఖర్చు అయింది, ఎంత బిల్లు పెట్టారు? దానికి ఏదైతే అమౌంట్ వచ్చిందో వచ్చినటువంటి అమౌంట్ దానికి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు సిటీ అవుట్స్కట్ అంటే పట్టణాలకు తీసుకుపోయారు. పట్టణాలకు సంబంధించి అసలు ఎంత బిల్లు కేటాయించారు, ఎంత పెట్టారు మీరు? పిల్లలకు ప్రతి స్టూడెంట్కి ఇంత రావడం జరిగింది. ఏదైతే వచ్చిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా పెట్టడం జరిగింది. ఎంతమంది పిల్లలు తీసుకుపోయారు సార్? ఎట్లా, ఏ బస్సులో తీసుకుపోయారా, ఎట్లా తీసుకుపోయారు? బస్సులలో తీసుకెళ్ళాము. ఎక్కడెక్కడ చూపించారు వాళ్ళకి? హైదరాబాద్లో ఎన్ని ప్రాంతాలు చూపించారు? 3-4 ప్రాంతాలు చూపించాము. అంటే ఇప్పుడు ఒకరోజే టూరా ఇది? ఇంకా ఎన్ని రోజులు జరిగింది? 2 సార్లు తీసుకెళ్ళాము. ఇంకా లోకల్ టూర్స్ కూడా తీసుకెళ్ళామండి. అంటే ఇప్పుడు టూర్ సంబంధించి అసలు ఒక ఏంటంటే టూర్లోనే మొత్తం మిస్టరీ జరిగింది. మొత్తం ఈ డబ్బులు దుర్వినియోగం జరిగింది ప్రధానంగా. అంటే ఎంత మీరు దీంట్లో ఎంత అమౌంట్ పెట్టారు, అసలు ఎంత దీని బడ్జెట్గా చెప్తుంది? అవకతవకలు ఏం జరగలేదండి. టూర్లో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ పిల్లలకే పెట్టడం జరిగిందండి. మీరు ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఇంతకుముందు? ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా ఉందండి. మీ హయాంలో ఏమేమి పిఎంశ్రీకి సంబంధించి ఏమేమి వచ్చినాయి? గ్రీన్ స్కూల్ టూర్కి సంబంధించి, తర్వాత స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, స్కూల్ గ్రాంటు, తర్వాత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, కరాటేకు సంబంధించి స్నాక్స్, వేరువేరు కార్యక్రమాలకు వచ్చినాయండి. మొత్తం ఎంత శాంక్షన్ అయినాయి మీరున్న పీరియడ్లో? మీకు పిఎం శ్రీ పథకం నుంచి ఎంత వచ్చినాయి డబ్బులు? పిఎం శ్రీ పథకం నుంచి దాదాపు 10 లక్షల వరకు వచ్చినాయండి. 10 లక్షల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? దాదాపు అన్ని ఖర్చు పెట్టడం జరిగిందండి. మొత్తం దీనికి ఎవరు వర్క్ చేశారు? అందరు ఉపాధ్యాయులందరికీ కూడా కమిటీలు వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పి చేయడం జరిగిందండి. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అసలు? కమిటీలో సీనియర్ టీచర్స్ ఉంటారు. టీచర్లతో కమిటీ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనేది అప్పచెప్పడం జరిగిందండి. అంటే ఇంత మంచి బాధ్యతని సక్రమంగా యూజ్ చేసుకోవాలి. మరి ఇట్లాంటి బాధ్యత పక్కదో పట్టిందని ఇప్పటికే విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. అంటే మీరు ఒక కమిటీ వేసుకుంటే అయిపోతుంది సార్? మాది మేము అని కాదండి. స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ తోటి అందరితో కోఆపరేషన్ తోటి సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేసుకొని వర్క్ చేయడం జరిగింది. అంటే మీరు వర్క్ చేసుకొని మీ ఇష్టారాజ్యంగా ఉంటుంది కదా, మరి వర్క్ చేసుకున్నారంటే అది దాన్ని ఎట్లా చూడాలి? మీరు సేమ్ మీ వర్క్ని చేయించుకొని ప్రభుత్వానికి చూపిస్తే మీ పైన పర్యవేక్షణ అది ఎట్లా మీ అందులో మీరే నడుస్తుంది కదా, కోఆర్డినేషన్ మీ అందరూ ఒకటే కదా ఉంటారు. అట్లా ఏం లేదండి. అట్లా మా పర్యవేక్షణ అంటే పర్యవేక్షణ అనేటువంటిది ఉంటుంది. మనకు ఆడిట్ అవన్నీ ఉంటాయి కదండి. ఆడిట్లు అంటే ఇప్పుడు మీరు 10 లక్షలు అంటే ఎవరి పేరు మీద వచ్చినట్టు ఇవన్నీ ఎవరి అకౌంట్లో వచ్చాయి అంటున్నా? పిఎంశ్రీ అకౌంట్లో వస్తాయి. మరి ఎట్లా మొత్తం నిధులన్నీ తీసేసుకున్నారు? 10 లక్షలని ఖర్చు పెట్టారా? అన్నీ ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇది చూడొచ్చు. మరి ఏదైతే దాదాపు 10 లక్షల రూపాయలు పిఎంశ్రీ సంబంధించిన వస్తే ఇది ఒక పని ఏదైనా మొదలుపెట్టినప్పుడు దానిపైన పర్యవేక్షణ ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళే మొత్తం అంతా వీళ్ళే కొంతమంది ఉపాధ్యాయులు కలిసి ఏ పని ఎవరు చేద్దామని చెప్పి ఒక కమిటీ వీళ్ళు వేసుకున్నారంటే ఈ కమిటీ యాక్చువల్గా కమిటీ అంటే ప్రతి ఒక్క స్కూల్కు ఒక కమిటీ ఉంటుంది. కమిటీకి చైర్మన్ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఒక పర్ఫెక్ట్గా జరగాల్సినటువంటి క్రమంలో కేవలం కొంతమంది ఉపాధ్యాయులు కలిసి ఇట్లాంటి 10 లక్షల రూపాయలు మరి అది ఎంతవరకు ఖర్చు పెట్టారంటే ఆయన పొంతనలేని సమాధానాలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరి ఎట్లా ఉండబోతుంది, దీనిపైన డిఓ ఎట్లా స్పందిస్తాడు, దీనిపైన పై అధికారులు ఎట్లా సంబంధించి ఒకవైపు ఏసీబీ దాడులు సైతం జరిగినాయి, ఏసీబీ తనిఖీలు జరిగినాయి, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరి నిధుల్ని దుర్వినియోగంగా చేసినట్టు క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశంలో ప్రస్తుతం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు, గతంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఆయన పొంతనలేని సమాధానం అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు.